ఏపీ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా తయారవుతున్నాయి. దీనికి రెండు కారణాలు. సోషల్ మీడియాలో సైకోల్లాగా ప్రవర్తిస్తూ దారుణ పదజాలం ఉపయోగిస్తూ వ్యక్తిగత పోస్టులతో విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపడం మొదటిదైతే, ప్రభుత్వం ఏర్పడ్డ చాలా రోజుల తర్వాత నామినేటెడ్ పదవులు ప్రకటించడం రెండవ కారణం. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. రఘురామకృష్ణరాజు తనని వ్యతిరేకించారనే కక్షతో సొంత ఎంపీ అని కూడా చూడకుండా జగన్ ఆయనపై రాజద్రోహం నేరం కేసు నమోదు చేయించి విచారణ పేరుతో చిత్రహింసలు పెట్టించారు. దాదాపు ప్రాణాలు తీసేదాకా వెళ్ళిపోయారు. ఆ భయంతో ఆయన దాదాపు 4-5 ఏళ్ల పాటు ఢిల్లీలోనే బ్రతకాల్సి వచ్చింది. ఓ ముఖ్యమంత్రి ఓ ఎంపీని చిత్రహింసలు పెడితే కేంద్ర ప్రభుత్వం కానీ లోక్సభ స్పీకర్ కానీ ఎందుకు స్పందించలేదో తెలియదు. కానీ ఆయనకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం కొండంత అండగా నిలిచారు. ఆనాడు చంద్రబాబు నాయుడే అడ్డుపడకపోయి ఉంటే విచారణ పేరుతో జరిగిన చిత్రహింసలతో తన ప్రాణాలు పోయేవని రఘురామకృష్ణరాజు స్వయంగా చెప్పారు. జగన్ హయాంలో ఆయన ఏపీలో సొంత నియోజకవర్గం నర్సాపురంలో అడుగు కూడా పెట్టలేకపోయారు. కానీ అదే రఘురామకృష్ణరాజుని టీడీపీలో చేర్చుకుని ఉండి ఎమ్మెల్యేగా చేశారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఆయనని శాసనసభ ఉపసభాపతిగా నియమించాలని నిర్ణయించడమేమిటి, నియామకం ఏకగ్రీవం అయిపోయింది. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా ఇచ్చేశారు. రఘురామకృష్ణరాజు సొంత పార్టీలో అవమానాలకు చిత్రహింసలకు గురవగా టీడీపీలో ఇంత గౌరవం లభిస్తోంది. గమ్మత్తైన విషయం ఏంటంటే, శాసనసభ సమావేశాల్లో పాల్గొనవలసిందిగా జగన్మోహన్ రెడ్డిని టీడీపీ జనసేనలు కోరుతున్నాయి. షర్మిల కూడా ఒత్తిడి చేస్తున్నారు. లేకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని సలహా ఇస్తున్నారు. కానీ మరోపక్క జగన్ ఎవరిని చూసి చాలా భయపడతారో, ఎవరిని అమితంగా ద్వేషిస్తారో వారిద్దరిని, అంటే అయ్యన్న పాత్రుడు, రఘురామకృష్ణరాజులని శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్గా నియమించారు చంద్రబాబు. అంటే పులుల గుహలోకి మేకపిల్లని రమ్మనమని ఆహ్వానిస్తున్నట్లే కదా. వస్తే ఏమవుతుందో జగన్కి బాగా తెలుసు. కనుక వచ్చే ఎన్నికల వరకు జగన్ శాసనసభలో అడుగు పెట్టకపోవచ్చు. అయితే రఘురామకృష్ణరాజు జగన్ని ఎదిరించారు కనుకనే ఆయనకి చంద్రబాబు నాయుడు ఈ పదవిని కట్టబెట్టారని అనుకోవడానికి లేదు. ఆనంద గజపతిరాజు, అశోక్ గజపతిరాజు, బేబినాయన, ఇప్పుడు రఘురామకృష్ణరాజు క్షత్రియ ప్రముఖులను ఈ విధంగా గౌరవించడం ద్వారా రాష్ట్రంలో బలమైన క్షత్రియ సామాజిక వర్గం టీడీపీకి దగ్గరవుతుంది కూడా. కనుక రఘురామకృష్ణరాజుతో జగన్కి ఓ పక్క చెక్ పెడుతూనే రాజకీయంగా టీడీపీకి మేలు కలిగేలా చంద్రబాబు నాయుడు వ్యవహరించారని భావించవచ్చు. ఒక్క దెబ్బకి 2 పిట్టలంటే ఇదేనేమో మరి. అయితే అధ్యక్ష అని జగన్మోహన్ రెడ్డి అయ్యన్నని, రఘురామకృష్ణని పిలుస్తాడా, పిలవడా? మీరే చెప్పండి.